ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావం తగ్గడంతో అభివృద్ధి పుంజుకుంటోంది. ముఖ్యంగా సుకుమా జిల్లాలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 40 ఏళ్ల తర్వాత ఒక గ్రామానికి కరెంట్ రావడమే దీనికి స్పష్టమైన నిదర్శనం. సుకుమా జిల్లాలో గోగుండా గ్రామం చాలా వెనుకబడ్డ ప్రాంతం. సరైన రోడ్డు కూడా లేని ఈ గ్రామం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేకాదు, అధికారులు ఎవరూ ఆ గ్రామానికి రాలేదని స్థానికులే చెబుతున్నారు. ఆ గ్రామం పూర్తిగా నక్సల్స్ ప్రాబల్యంగా ఉండడంతో ఎవ్వరూ కూడా ముందుకొచ్చేవారు కాదు. అయితే కేంద్రం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు ఆ గ్రామ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అక్కడికి అధికారులు రావటం మొదలైంది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆ గ్రామానికి కరెంట్ లేదు అన్న విషయం గుర్తించింది. ఇక అధికారులు వడివడిగా ఏర్పాట్లు పూర్తి చేసి గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు విద్యుత్ దీపకాంతులు కనిపిస్తున్నాయి. 4 దశాబ్దాల తర్వాత ఈ వెలుగులు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అభివృద్ధి కూడా ఊపందుకుంది. ప్రజలు పక్కా ఇళ్లు కట్టుకుంటున్నారు.